ఫ్రెండ్స్ అందరికైతే మీరైతే ఇలా ఉన్నారు, మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం మనే ఈమెయితే చూడండి ఎట్లా ఉన్నది, స్నానం చేసి కూడా చేరుతున్నది. మేమైతే ఆసిబాద్ వెళ్ళినాం కదా, అక్కడైతే ఫుల్ వర్షం వల్ల అక్కడే చాలా సేపు ఉన్నాం అనమాట. కరెంట్ అయితే ఇంకా సేపు లేకుండే ఛార్జింగ్ ఎక్కడ ఉన్నది అక్క, యోగాడు ఉన్నది అక్క, అక్కడ ఉన్నది అక్క. వర్షం గాలి వల్ల అయితే చాలాసేపు ఒక గంట వరకు అయితే ఆసిబాద్ లోనే ఉన్నాం. ఇంటికి వచ్చాక కూడా ఇక మొత్తం అంగడంగడ అయిపోయింది. కొంచెం కొంచెం రంధ్రాలు ఉన్నాయి కదా, అక్కడ నుంచి వాటర్ అయితే పడ్డాయి అనమాట. షాప్ లో కూడా పడ్డాయి కదా, షాప్ లో అయితే కొన్ని చోట్ల పడ్డాయి అనమాట. ఈమె అయితే అస్సలు ఇంటలేదు. అమ్మ ఇంటికి పోయి ఉండే ఇప్పుడు వచ్చింది. ఎట్లున్నది, స్నానం చేసినావా మళ్ళా? చేయలేదు. మళ్ళీ మా ఆయన పోయి ఇప్పుడు తీసుకొచ్చిండు అనమాట. అన్నం తిన్నారా? అన్నం తిన్నావా నువ్వు? నువ్వు తిన్నావా అని అడుగుతున్నా. నేను తినలే. డ్రెస్ తీసుకొచ్చిన మమ్మీ నీకు డ్రెస్ తీసుకొచ్చిన. పాపం ఈమెకి ఒక డ్రెస్ కూడా లేదు. ఒక చిన్న ఫంక్షన్ ఉందన్నమాట. మా చిన్నమ్మ వాళ్ళ కొడుకుది పుట్టెంటికల్లు, మా తమ్ముడు అనమాట. అయితే అక్కడే ఒకవేళ వెళ్దాం అనుకుంటున్నాం. ఇక మా ఆయన ఏమంటాడో తెలియదు. ఈ వర్షం వల్ల అయితే పరేషాన్ అవుతుంది మొత్తం. మళ్ళీ ఎన్ని రోజులు ఈ గాలి దుమారాలో మా మొత్తం ఇంటి చుట్టూ మొత్తం సైడ్ మొత్తం కసంతా మా ఇంట్లో వచ్చినట్టు అయింది. అటు బాత్రూమ్కే కోళ్ళు కమ్మేకే చాలా కస వచ్చి ఉందన్నమాట. అది మొత్తం మూడు వల్ల ఛార్జింగ్ లైట్ ఉండే కదా, అది ఛార్జింగ్ పెడితే మా ఆయన ఇంతసేపు అయితే మంచూరియా చేసిండు. అది మొత్తం అయిపోయింది అనమాట ఛార్జీ. ఇప్పుడైతే కరెంట్ వచ్చింది. జలిపోయింది. అన్నం తిన్నావా నువ్వు? అన్నం తిన్నదట ఆల్రెడీ, అమ్మ చెప్పింది. నిద్ర వస్తాను పడు. నీకు డ్రెస్ తెచ్చినా, నీకు ఇయ్యాలా? ఈమెకు ఒక డ్రెస్లో ఆమెకైతే పాయింట్లు టీషర్ట్లు తీసుకొచ్చిన అనమాట. సమ్మర్ కదా, ఇన్ని రోజులు అయితే స్కూల్కి వెళ్ళి సాయంత్రం వస్తుండే. ఇప్పుడైతే 1 టైం స్కూల్, మళ్ళీ ఇక హాలిడేస్ కూడా వస్తాయి కదా, అప్పుడు వేసుకోవడానికని తీసుకొచ్చాను. ఆ తర్వాత అయితే మీకు చూపెడతాను. ఇప్పుడైతే పులగం పెట్టేశాను. ఏం పెట్టాలా అనేసరికి ఈ పులగం అయితే పెట్టేశాను, పెసరపప్పుది. కొంచెం దర్శనం, ఎక్కువ కాకపోయినా కొంచెం అయితే దర్శనం. చాయ్ తాగుతావా? మా తాత అయితే మొత్తం క్లీన్ చేస్తున్నాడు. మళ్ళీ మా ఆయన పోయి క్లీనే చేయాలా, కానీ తాత అయితే కొన్ని సామాన్లు తీసుకొచ్చి పెడతాడు. మంచూరియా అయితే వర్షం కారణంగానే తొందరగా అయిపోయింది. ఈ చల్లటి వాతావరణం వల్ల చాలా మంది తిన్నారనమాట. వచ్చేసి ఆసిబాద్ వెళ్ళినప్పుడు అయితే బట్టల షాప్లో మా ఆయన అయితే కొద్దిసేపు వీడియో తీశారనమాట. ఇక్కడైతే నేను డ్రెస్సులు చూస్తున్నాను మా పాపకి అని. అయితే కొన్ని పెద్ద సైజు ఉన్నాయి. చైత్ర పాపకి అయితే చాలా బాగుంది, కానీ పెద్ద సైజు అవుతుంది. చైత్రకి అయితే బట్టలు ఉన్నాయని చైత్రకి అయితే తీసుకోలేదు, ఓన్లీ డైలీ వేర్ డ్రెస్సెస్ తీసుకున్నాం. కృతికాకి అయితే ఇది తీసుకుందాం అని. మొత్తం అయితే తాత అయితే అక్కడ సదరిస్తాను, నేను షాప్ క్లీన్ చేస్తున్నా. ఇది మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్. మంచిగా అయితే మొత్తం అయిపోయింది, ఏం మిగలేదు. మంచిగా 1 కేజీ తీసుకొచ్చిన చికెన్ అయితే, కానీ తొందరగా అయిపోయింది. ఇదంతా అయితే మొత్తం క్లీన్ చేస్తున్నాం తాత ఆల్రెడీ. ఇది మొత్తం అయితే క్లీన్ చేస్తాము. మళ్ళీ IPL మ్యాచెస్ నడుస్తున్నాయి, అది కూడా చూడబడుతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయిందట. మా ఆవిడైతే ఇక మొత్తుకుంటుంది. ఇంకా టీవీ పెట్టలేదు, సెల్లో చూడబడుతుంది. ఇంకా టీవీలో పెడితే మా ఆవిడైతే మొత్తం మొత్తుకుంటుంది. అయితే మొత్తం అయితే క్లీన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. వర్షం అయితే ఫుల్ వచ్చింది, ఆసిబాద్లో కూడా అంతే వచ్చింది, మాదా కూడా అంతే వచ్చింది. బాగా గాలి వచ్చింది. గాలితోటి కొద్దిగా ఇబ్బంది అయిపోయింది. ఎందుకంటే రేకులు ఉంటాయి కదా. మా తాతనైతే 2 సార్లు ఫోన్ చేసి కనుక్కున్నా ఎట్లా ఉన్నదని. ఏమైతే కాలేదు, కాకపోతే ఇక్కడ కింద బోర్డు ఉండే, చిన్న బోర్డు, అది అవతల కింద ఎగిరైతే పడ్డది. ఆరోగ్య మిల్క్ వాళ్ళది పెట్టిండ్రు, అదైతే కింద పడ్డది. తాత అయితే మొత్తం సదరేసిండు. ఇక తాత మొత్తం క్లీన్ చేసిండు, మళ్ళీ మా ఆయన క్లీన్ చేస్తాడు. ఇవన్నీ తీసుకెళ్ళాట ఆ ప్లేట్లో పెట్టేసి అట్లా ఎట్లా తీసుకెళ్తాడు. మొత్తం దుబ్బ అంటే దుబ్బలేదు, మొత్తం కాసంతా ఇక్కడ మేము ఆసిబాద్ పోయి వచ్చేసరికి మొత్తం కాస ఇక్కడ జమ అయి ఉంది. మా తాత మొత్తం ఒక సైడ్కి చేసేసిండు. మా ఆయన రోజు ఇట్లా క్లీన్ చేసేసి ఆ క్లాత్ని కడిగి పెడతాడనమాట. మమ్మల్ని అయితే ఆ క్లాత్ కడగడానికి నమ్మడు, అందుకోసమే మా ఆయన మొత్తం క్లీన్ చేస్తాడు. అది ఇరిగిపోయి ఇటువంటి పనులని అది మొత్తం ఇరిగిపోయింది. అది మళ్ళీ మేము లేకుంటే నువ్వు పనే చేయవు.
చేయకుండా అయితే అందా మీరు చేస్తారా మంచిగా వచ్చి మంచిగా వేసాడు కాదు, కలుపుడు గిలుపుడు ఏదో చెప్తాను. మొత్తం లోపల పెట్టేసింది. అక్కడ మొత్తం తీసుకెళ్ళి పెడతాను అనమాట. మామూలు అయితే ఆడుకుంటాను. కుర్కురేలన్నీ వెదర్ మొత్తం కూల్ ఉందన్నమాట. చాలా చల్లగా ఉంది. బయట కూర్చొని ఉన్నారు కూరగాయలు అక్కడ. మొత్తం ఉల్లిగడ్డల కోసం మొత్తం కింద ఎట్లా అంటే అట్లా చెత్త చెత్త వాడేసి ఉన్నాను. పొద్దున మొత్తం క్లీన్ చేయబడుతుంది. మంచిగా వాతావరణం అయితే చల్లగా ఉన్నది మంచిగా. ఇక రేపు ఎండ కొడితే మాత్రం ఉంటుంది. ఇక ఫుల్ ఎండ కొట్టాలి కానీ చెమటలు కాస్తాయి. ఎట్లా కొడుతుంది ఇంత చల్లగా అంటే రేపు కంపల్సరీ. రేపు కూడా వర్షం ఉందట అంటున్నారు. మరి నాకు కూడా తెలియదు. నీకు తెలుసా చిన్న? ఏం తెలుసు? వాతావరణం నువ్వా? తాత ఏం చెప్తాడు? తాత రేపు వర్షం వస్తుందా? తాత తలుపు పెడతాను కానీ రేపు వర్షం వస్తుందా అంటున్నా. రేపు వర్షం చెప్పలేమాట తాత కూడా అంటున్నాడు. ఎందుకు మరి కాసు అంత పడ్డది? గాలి దుమారం. తలుపు కూడా వెళ్ళిపోయింది సగం. మళ్ళీ తాత కట్టింది కదా. అవి ఆర్డర్ పెట్టి కూడా ఒక రోజు వేసుకుంటాడు, ఒక రోజు వేసుకుంటలేడు మా ఆయన. వేసుకోలేదు, గిరాకీ గడబడ చేసింది. లోపల ఉండే మొత్తం వేసుకోవాలి. చెట్టు పైన చెట్టు షెఫ్ షర్ట్. నేను ఏమేమి తీసుకొచ్చాను చెప్తానండి. ఏం సంచి తీసుకెళ్ళలేదు. మా ఆయన అయితే మొత్తుకున్నాడు రాగా ఏం ఎట్లా తీసుకొస్తావా అని, కానీ ఏం కొనలేదు అని చూపెడతాను. ఒక స్టిక్కర్ ప్యాకెట్ తీసుకున్నా. ఇక్కడ ఇవైతే కాంట పిన్నిస్లు, సింగుల పిన్నిస్లు తీసుకున్నా. మొత్తం విరిగిపోయినాయి. 10 రూపాయలకి 3 తీసుకున్నా. ఏమి విరిగినాయి? తీసుకొచ్చా ఇదే కొట్టినా? ఇవి కాదే ఫస్ట్ ఉన్నాయి. 10 రూపాయలకి అయితే 3 కలర్ తీసుకున్నా. సేమ్ డిజైనే కానీ ఇది పెద్ద హెవీ ఏం కొన్నాను నేను. ఇవే కొంటాను ఎప్పుడు కొన్నా. 10 రూపాయలకి ఇవి కాంట పిన్నిస్లో. ఇది ఒక స్టిక్కర్ ప్యాకెట్ తీసుకున్నా. ఇవే తీసుకున్నా నా కోసం. వేరేది ఏం తీసుకోలేదు. ఇవన్నీ ప్యాంటు. ఎట్లా ఉన్నది? మంచిగా ఉందా? నీకే మంచిగా ఉందా? ఇది నీకే. అరే అబ్బా అబ్బా. డ్రెస్ తీసుకో. అరే 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 అక్క చూడు, మంచిగా ఉంటుంది. అక్క తీసుకొచ్చిన. ఈమెకి ఎక్కడైనా ఫంక్షన్లకు వెళ్ళినా వేసుకోవడానికి, కానీ ఈమెకి లేవు పాపం. అందుకోసమే ఒకటి తీసుకొచ్చిన. ఎప్పటి నుంచో కొందామని ఇప్పుడు వీలైంది అనమాట. ఒక బాక్స్ పెట్టించింది. నైట్ డ్రెస్ కలర్. నీది కాదు అక్కదే. ఇవి 2 కూడా అక్కదే. పైన బాగా పెద్ద తీసుకొచ్చినాము మరి. ఎవరికి చేతుంది అయినా పర్లేదు. మళ్ళా వచ్చాక సమ్మర్ వరకు పనికి వస్తాయి. వేసుకోవచ్చు ఎన్ని రోజులైనా. పొట్టికి కాకుండా మంచిగా ఉంది. మంచిగా అడు దూరం మరి జరుగు చూపెట్టాలా. మీ ఇప్పుడు ఇటు చూపెట్టు నా డ్రెస్ అక్కను. ఇవి అయితే హైదరాబాద్ నుంచి తీసుకొచ్చినాయి కదా. ఒక 6-7 మంత్స్ అయితే అవుతుంది. మొత్తం ఖరాబ్ అయినాయి. ఆమెకి 2 తీసుకొచ్చిన. ఒకటైతే అసలు తలనే పట్టలేదు. అది అట్లనే ఉంది. స్టిక్కర్ చింపేస్తాను. దింపరు ట్యాగ్ దింపుతాను. మా ఆయన ఒక టీ షర్ట్ అయినా ఒక అంగి అయినా కొను అంటే నేను కొన అని అక్కడే నాతో గొడవ పడినట్లు చేసిండు. గొడవ పడలే కానీ అద్దులే నాకెందుకు ఇప్పుడు ఇటు నాకి నేను వేసుకుంటా అద్దా. ఈ ఫ్రాక్లు అట్లాంటివి కొంటా అంటే చాలా రేట్లు ఉండే. ఒక 700-800 అట్లా చెప్పింది. ఈ జీన్స్ అయితే ఇప్పుడు కొంచెం మంచిగా ఉంటుంది అని, ఫ్యాషన్ కూడా ట్రెండ్స్ ఉంటుందని తీసుకున్నాను అనమాట. ఆ ఫ్రాక్లు అయితే ఈ ఎండలకి వేసుకోవడం కూడా చాలా కష్టం అనమాట. ఫంక్షన్ పెట్టుకున్నా. పాయింట్ అయితే కొంచెం పొడవు అయినా పర్లేదు కానీ పొడే తీసుకొచ్చిన. ఇట్లా నువ్వు ఒకసారి రా. ఇట్లా నీ అంత ఉన్నదే మళ్ళీ అలా కుచ్చులు పడతాయని అక్క చెప్పింది. గీడ పెట్టాను. కుచ్చులు పడితే మస్తున్నది వేయడం పాయింట్. నీది కూడా మంచిగానే ఉంది.
నీకు కొందాం, ఎగ్జామ్ అయిన తర్వాత కొందాం. ఎగ్జామ్స్ అయిన తర్వాత కొందాంలే. ఇప్పుడు ఏముంది అయిందా అన్నం? ఎటు నేవు వేరే మోడల్స్ ఉన్నాయి కానీ మా ఆయన అయితే ఇది తీసుకో మంచిగా ఉన్నాయి అన్నాడు. అక్కడ ముస్లిమ్స్ వాళ్ళు కొంటూ ఉండే అట్లాంటివి తీసుకుందామంటే ఒకటి ఇదేం అద్దటి వేస్ట్ చెంపిలో అని చెప్పింది. అది చాలా బాగున్నాయి, కాస్ట్ కూడా బాగానే అరే 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 పెట్టు. అన్నమైందా? గ్యాసే కానీ ఇటు పెట్టయితే అన్నం అయితే ఉడికిందిగా. మా చైత్ర పాప అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కడితే నచ్చినా తింటా అని చెప్పి. అమ్మ ఇంటి కదా అమ్మమ్మ? అదే ఆమె చెప్పింది, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కడితే తినచ్చినా నేను తినా అని చెప్పింది. అద్దు నీకు ఇది కొంచెం అయితే ఎల్లిపాయ కారం నూరినా ఇయ్యట ఈమె కొద్దిగా కారం ఉంటుంది చూడు. తిని తిని సరిపోతా బిడ్డ. ఏమంటా కొద్దిగా ఆమె తిని బిడ్డ, తిని తిన్న తర్వాత కొంచెమే ఇచ్చింది అని చెప్తాను. తిన్న తర్వాత కలుపుదారు బాగా వేడి ఉన్నది. ఈ అన్నం అయితే చాలా బాగుంటుంది దీంతో, ఎల్లిపాయ కారంతో. అందరికి దగ్గులు జలుబులు, అందరికంటే నాకు ఏమి తినకముందే నీళ్ళ చిన్న గ్లాస్ తీసుకొచ్చా? తీసుకొచ్చి ఇవి తీసుకో. కింద పడేస్తా, నీళ్ళు పడేస్తా, నీళ్ళు పడేస్తా. చెప్తాంది నాకే. ఉండండి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో వ్లాగ్తో అయితే మేము ముందు ఉంటాము. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాము. అన్నం చేస్తాం.